4 డేస్ బ్యాక్ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు ఒక గైడ్లైన్స్ ఇచ్చారనమాట. అంటే కొంచెం థ్రోట్ బాగాలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది వయ్యారి భామ కలుపు వల్ల, ఇంకో దీనివల్ల. ఇది నాకు అస్సలు పడదండి, బట్ పొలం అంతా ఇదే ఉంటుంది. ఎందుకంటే మనం కలుపు మందులు వాడడం కాబట్టి ఫ్రీక్వెంట్గా పెరుగుతూనే ఉంటుంది. సో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్పారంటే, నేను ఆ గైడ్లైన్స్ చెప్పట్లేదు ఎందుకంటే అందులో ఉన్నది ఏమీ లేదు, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి అని. అంటే ఎప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తుంది అదే, చేస్తుంది అదే. ఎప్పుడు కూడా ఒక్కటే టైప్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకోకూడదు అని. ఇప్పుడు కొత్తగా కొంతమంది మిల్లెట్సే తినాలంటారు, కొంతమంది రైసే తినాలంటారు, కొంతమంది అసలు ఆయిల్స్ వద్దు, ఉప్పు వద్దు, కారం వద్దు అంటారు. ఇవేమీ కాదండి, అన్నీ మితంగా. ఇది మనము శ్రీకృష్ణ భగవానుడు సైంటిస్ట్ అనుకోండి, అప్పట్లో ఒక భగవద్గీత అనే ఒక బుక్లో అన్నీ మెన్షన్ చేసి ఇచ్చాడండి. ఎంత ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకుంటే మంచిది. ఈ హెల్త్ గైడ్లైన్స్ అన్నీ అప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి టెక్స్ట్ బుక్లో చేసి ఇచ్చారు. అవి మనం తెలుసుకోవట్లేదు, పాటించట్లేదు. ఎందుకంటే హిందూయిజం అది అందరూ పాటించేది కాదు, అది దేవుడికి సంబంధించింది అని. దేవుడికి సంబంధించింది కాదండి. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సోషల్ ఇవన్నీ సబ్జెక్ట్సే కదా. అలాగే